హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము బాన్ టూల్ గురించి తెలుసుకుందాం. సో బాన్ టూల్ వచ్చేసి ఇక్కడ డాష్ టూల్ కింద లొకేట్ అయి ఉంటుంది. సో చూడండి, ఐకాన్ చూడండి. సో ఐకాన్ వచ్చేసి ఒక హ్యాండ్ సింబల్ లాగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ టూల్ యొక్క ఉద్దేశం ఏంటంటే కొన్ని ఫొటోస్లో లైట్ అంటే ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా జరగడం వల్ల, అంటే బ్రైట్నెస్ అనేది ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆ ఫోటో అనేది డ్యామేజ్ అవుతుంటుంది. సో అలాంటి డ్యామేజ్ అయిన ఫోటోని కొంచెం డార్క్ అమౌంట్ అనేది యాడ్ చేసేసి సో ఆ ఫోటోని కొంచెం చూడడానికి మంచిగా చేసేదే ఈ బర్న్ టూల్ అనమాట. బర్న్ టూల్ సో నేమ్లోనే ఉంది కదా. సో ఇది వచ్చేసి కొంచెం డార్క్ అనే అమౌంట్ అనేది యాడ్ చేస్తుంది అనమాట ఫోటోకి. సో ఇక్కడ ఫోటో తీసుకున్నాం శాంపుల్గా. ఫస్ట్ కంట్రోల్ జే అనేసి డూప్లికేట్ తీసుకుంటున్నాను నేను బిఫోర్ ఆఫ్టర్ మీకు చూపించడం కోసం. సో ఇక్కడ రేంజెస్ వచ్చేసి మనం ఏదైతే డాష్ టూల్లో చూస్తామో అదే ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఈ బాన్ టూల్ వచ్చేసి డాష్ టూల్కి ఆపోజిట్ టూల్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి రేంజెస్ కూడా సేమ్ ఉంటాయి. ఫస్ట్ నేను హైలైట్స్ తీసుకుంటున్నాను అండ్ ఎక్స్పోజర్ 100% తీసుకుంటున్నాను. అంటే 100% ఎక్స్పోజర్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. మీకు కొంచెం ఎక్స్పోజర్ అంటే నథింగ్ బట్ ఇంటెన్సిటీని, అంటే బ్రష్లో ఉండే ఇంటెన్సిటీని పెంచుతుంది, మనకు డీటెయిల్డ్ వ్యూ అనేది కనిపిస్తుంది. సో నేను బ్రాకెట్స్ యూజ్ చేసి బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ హైలైట్స్ చూద్దాం. ఓకే, సో హైలైట్స్ అంటే ఏంటి? ఈ ఫోటోలో ఉండే ఏదైతే హైలైట్ ఏరియా ఉందో దాన్ని డార్క్ చేయాలన్నమాట. సో ఈ ఫోటోలో ఉండే హైలైట్ ఏరియా ఏంటి? ఈ మూన్ చుట్టూ మనకు లైట్ ఉంది. ఇంక ఈ ఫోటోలో ఎక్కడ లేదు లైట్ అనేది, ఈ మూన్ చుట్టూ మాత్రమే, అంటే జస్ట్ బ్రైట్ అయిన అమౌంట్ అనేది, అంటే బ్రైట్నెస్ అనేది ఉంది. సో ఆ బ్రైట్నెస్ అనేది డార్క్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి అప్లై చేద్దాం, మళ్ళీ డార్క్ చేస్తుంది. మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ డార్క్ చేస్తుంది. చూసారా? సో హైలైట్స్ వచ్చేసి ఏం టార్గెట్ చేస్తుంది? ఫోటోలో ఉండే బ్రైట్ ఏరియాను టార్గెట్ చేసి అది డార్క్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మిడ్ టోన్స్ అంటే బోత్ కాంబినేషన్స్ కదా, అంటే షాడోస్ అండ్ హైలైట్స్ ఒక కాంబినేషనే మిడ్ టోన్స్ కదా. సో ఇది అంటే ఇది ఈక్వల్గా చేయాలన్నమాట. పైనుంచి మనం రబ్ చేద్దాం ఒకసారి. సో ఇది వచ్చేసి ఓకే, సో కొంచెం ఏరియాను ఇది బర్న్ చేసింది అనమాట, అంటే కొంచెం ఏరియాని డార్క్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి అంటే ఏ పిక్సెల్స్ని డార్కెన్ చేస్తుంది అంటే ఏదైతే పిక్సెల్స్ వైట్గా ఉంటాయి, అంటే బ్రైట్గా ఉంటాయో ఆ పిక్సెల్స్ని టార్గెట్ చేసి బర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ వన్ షాడోస్ తీసుకుందాం. ఇప్పుడు ఈ ఫోటోలో మనకు కొంచెం బ్రైట్గా కనిపించే పిక్సెల్స్ అన్నిటినీ కూడా డార్క్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంది. ఓకే, సో ఇది బెస్ట్ రిజల్ట్ అనమాట. సో ఈ ఫోటోలో మనకు పిక్సెల్స్ అనేవి కొంచెం బ్రైట్ పిక్సెల్స్ అనేవి అక్కడక్కడ కనిపిస్తున్నాయి, బట్ ఇది బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది అనమాట. ఒకసారి చూడండి, బిఫోర్ ఆఫ్టర్. ఓకే, సో ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో ఇలా ఎక్స్పోజర్ అయిపోయింది అనమాట, అంటే ఈ వైట్ షేడ్ అనేది మొత్తం కంప్లీట్గా వచ్చి ఫోటో పైన పడిపోయింది. సో ఫస్ట్ హైలైట్స్తో ట్రై చేద్దాం. ఓకే, బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు హైలైట్స్ ఏం చేయాలి? ఏదైతే హైలైట్స్ ఉన్నాయో వాటిని డార్కెన్ చేయాలి. సో చూద్దాం. సో ఇది కొంచెం చేసింది, సో అంతగా చేయలేదు, కొంచెం చేసింది. కొంచెం అంటే లైట్గా బ్రైట్ ఉన్న పిక్సెల్స్ని డార్క్ చేసింది. ఓకే, సో ఇప్పుడు మిడ్ టోన్స్ తీసుకుందాం. సో ఈ మిడ్ టోన్స్ కూడా అంతగా చేయలేదు, సో లైట్గా ఆ వైట్నెస్ని తీసేసింది అనమాట. ఓకే, సో లాస్ట్ వన్ షాడోస్. ఈ షాడోస్ తీసుకుంటే ఈ వైట్ ఏరియా ఏదైతే ఉందో మనకి హెయిర్ పైన ఉంది కదా, హెయిర్ పైన కూడా లైట్ అనేది ఉంది. సో అంతా తీసేయాలన్నమాట. ఒకసారి చూద్దాం. సో మ్యాక్సిమం ఆ వైట్ యొక్క షేడ్ని ఫోటో పైన తీసేస్తాం. ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను చూడండి. సో బిఫోర్ ఇలా ఉండేది, సో ఆఫ్టర్ ఇలా అయిందనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ డ్రెస్ అంతగా కనిపించట్లేదు. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ బర్న్ టూల్తో అప్లై చేస్తామో చూడండి, ఇప్పుడు డ్రెస్ డీటెయిల్డ్గా కనిపిస్తుంది. ఓకే, స్కిన్ కూడా ఇప్పుడు డీటెయిల్డ్గా కనిపిస్తుంది అనమాట. సో లాస్ట్ ఆప్షన్ ప్రొటెక్ట్ టోన్స్. ఇది మీరు ఆల్రెడీ డాష్ టూల్లో చూస్తారు. సో వితౌట్ ప్రొటెక్ట్ టోన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో నేను ఇక్కడ ఈ టూల్ వచ్చేసి షాడోస్కి సంబంధించింది కాబట్టి నేను షాడోస్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ వితౌట్ ప్రొటెక్ట్ టోన్స్ ఇప్పుడు ఒకసారి అప్లై చేసి చూద్దాం. సో నేను అప్లై చేస్తున్నాను. సో చూడండి, వితౌట్ ప్రొటెక్ట్ టోన్స్ అయితే మనకు అక్కడ డీటెయిల్స్ అసలు వెళ్ళిపోయాయి కంప్లీట్గా. ఓకే, సో చూడండి, ఇలా ఉన్న ఫోటో ఇలా అయిపోయింది అనమాట. మొత్తం కంప్లీట్గా బ్లాక్గా చేంజ్ అయిపోయింది, డీటెయిల్స్ అనేది కంప్లీట్గా మిస్ అయిపోయాయి. ఓకే, సో ఇప్పుడు విత్ ప్రొటెక్ట్ టోన్స్ యూజ్ చేద్దాం. ఇప్పుడు ప్రొటెక్ట్ టోన్స్ యూజ్ చేసి ఇప్పుడు రబ్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి
ఇప్పుడు ప్రొటెక్టోన్స్ యూజ్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ ఆ షేడ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపిస్తాను. ఇది వితౌట్ ప్రొటెక్టోన్స్, ఇది విత్ ప్రొటెక్టోన్స్. ఓకే, విత్ ఈ మధ్యలో ఉన్న ఈ డీటెయిల్ అయితే కంప్లీట్గా వెళ్ళిపోయింది అనమాట. వితౌట్ ప్రొటెక్టోన్స్ యూజ్ చేస్తే చూడండి కంప్లీట్గా వెళ్ళిపోయి బ్లాక్గా అయిపోయింది మొత్తం. అసలు కంప్లీట్ చాలా స్టార్స్ కూడా మిస్ అయిపోయాయి. ఓకే, విత్ ప్రొటెక్టోన్స్ అయితే మనకు టోన్స్ అనేది ఆ కలర్స్ అనేది కొంచెం ప్రొటెక్ట్ చేయగలిగింది అనమాట. ఒరిజినల్ ఫోటో వచ్చేసి ఇది. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బర్న్ టూల్. థ్యాంక్ యూ.